గొడ్డల పార్టీ అంటున్నారు. గొడ్డల పార్టీ ఎవరిదో, గన్ పార్టీ ఎవరిదో తేల్చుకుందాం. వస్తారా? ఎవరైనా మాట్లాడే దమ్ముందా? మా తాత రాజారెడ్డి గారి దగ్గర నుంచి మా బాబాయ్ మా బాబాయ్ అయినటువంటి వివేకానంద రెడ్డి గారు, తర్వాత చూస్తే గనక వంగవీటి మోహన్ రంగా గారి వరకు అందరినీ చంపింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే కదా. ఎవరిది గొడ్డల పార్టీ, ఎవరిది గన్ పార్టీ అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు మరి దీనికి? జగన్మోహన్ రెడ్డి, నీ చెల్లెల్ని అడుగు చెప్పింది. నీ చెల్లెలు ఉంది కదా శర్మారెడ్డి గారు, ఆ తల్లిని అడుగు. గొడ్డల పార్టీ ఎవరిది, ఏదో కత్తుల పార్టీ ఎవరిది, ఎవరు చంపారనేది నీ చెల్లెలు ఉంది కదా శర్మారెడ్డి గారు, ఆమెను అడుగు చెప్తుంది. లేదు ఇంకో చెల్లెలు ఉంది కదా బాబాయ్ కూతురు సునీతారెడ్డి, ఆమెను అడిగి చెప్పింది. వాళ్ళిద్దరి దగ్గర వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ప్రజల దగ్గరకు వచ్చి అప్పుడు ప్రజలు నువ్వు అడుగు, ఎవరిది గొడ్డల పార్టీ, ఎవరిది కత్తుల పార్టీ అనేది. నీ సొంత ఇంట్లో వాళ్ళే నిన్ను నా బట్ట అంటే నువ్వు బయటకు వచ్చి గొడ్డల పార్టీ వాళ్ళది, రంగగారిని చెప్పింది వీళ్ళు, ఇవన్నీ బొంబాయి కబర్లు ఎందుకు? ముందు నీ ఇంట్లో నువ్వు నిరూపించుకో. అమ్మా మనది గొడ్డల పార్టీ కాదు, మనది శాంతి పార్టీ, శాంతి కాముకులు మనందరం. మన ముత్తాత వెంకటరెడ్డి, మా తాత రాజారెడ్డి, మన అయ్య రాజశేఖర రెడ్డి, నేను అందరం ఎవరి జోలికి వెళ్ళలేదు. వాళ్ళందరూ వాళ్ళు వచ్చి మన మీద దాడి చేసి మన్నే భౌతికంగా నిర్మూలించారు అని నువ్వు జనాలకు చెప్పు. అది వదిలేసి అవతల వాడిని పట్టుకొని నువ్వు గొడ్డల పార్టీ, నువ్వు ఆ పార్టీ అంటే ఏదబ్బా అంత రుచిగా లేదు. అంటే ఎందుకంటారు? ఇప్పుడు అకస్మాత్తుగా బయటకు వచ్చి నేను మంచోడిని అని ప్రకటించుకోవడం వెనక వల్ల ఉన్న మర్మం ఏమనుకోవచ్చు అంటారు? కొనుక్కునే కాదని లేపు తన్నించుకోవడం అంటే ఇదే. గెలిగాడు, గెలంగానే ఉంది. మరి వాళ్ళ నాన్న బాధితులు, వాళ్ళ తాత బాధితులు, వాళ్ళ ముత్తాత బాధితులు అందరూ లైన్లో వచ్చి పేపర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. పోలా పరువు పోలా. వాళ్ళ తాత ఎవరు వెంకటనాథయ్య ఎవరు పద్మశాలీలు, ఆయన దగ్గర గుమస్తా చేరాడుగా. మరి అతను ఖతం చేసావు కదా. తర్వాత ఏముంది, దొన్నలు గడ్డ సూర్యనారాయణ చదివా. వాళ్ళ అందములు నాశనం చేసావా, వాళ్ళ గోమాతను చంపావా, ఆ గోమాత శాపం నీకు తగిలింది. ఇన్ని సత్యాలు కళ్ళ ముందు కనబడుతున్నా ఇంకా నువ్వు బొగాయిస్తూ అమాయకంగా ముఖం పెట్టి బొగాయిస్తుంటే జనం అంత చెవులో పూలు పెట్టుకొని ఉండాలి. అందరికీ ఈ గతంలో అంటే ఎవరికి తెలియదు, ఏదో ఆ రాయలసీమ నీ ప్రాంతం వరకే కొద్దిగా ప్రజలకి నీ కుటుంబ చరిత్ర గురించి తెలుసు. కానీ ఇవాళ సోషల్ మీడియా ప్రాచుర్యం పూర్తిగా ప్రపంచం మొత్తం వ్యాపించిన తర్వాత ఒక్క నిమిషం అట్లా కొడితే అలా నీ కథ ఏంది, నీ అయ్య కథ ఏంది, నీ తాత ఏంది, నీ ముత్తాత ఏంది, ఎవడోడికి ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయి, ఎవరో ఇల్లీగల్ అయింది, ఇవన్నీ బయటకు వస్తాయి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అనే పొనుకున్న గాడిద లేపడం ఎందుకు, గాడిద తన్నించుకోవడం ఎందుకు? నువ్వు ఇంకో రాజకీయం ఇంకో రకంగా రా. అది వదిలేసి ఏదో పిచ్చి మాటలు పిచ్చి ప్రలాపాలు ఎట్లా నీకు కనబడతలేదా? రాష్ట్రంలో సమస్యలు లేవా? ఉన్నాయి కదా. వాటిని ఫోకస్ చేసుకోకుండా ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ, నువ్వే కాకుండా నీ స్పోక్ పర్సన్స్ వెంకటరెడ్డి, ఈ మధ్య ఉమామహేశ్వరుడు ఉన్నాడు, వీళ్ళందరూ డిబేట్లోకి వచ్చి అవతలాలు మాట్లాడినవారు పిచ్చి పిచ్చి మాట్లాడతారు. ఆ ఛానల్ చూడ పేరుతో సహా చెప్తా. నేను చెప్పేదేనండి, మా నారాయణ ఉన్నాడు, సిపిఐ నారాయణ, ఏమన్నాడు తెలుసా మీకు? ఆ సినిమా నిర్మాత డైరెక్టర్ ఉన్నాడు, ఆయన ఎవరు, మహారాజా వాళ్ళ అబ్బాయి చిట్టిబాబు, తిరుపతి చిట్టిబాబు, డైరెక్ట్గానే వీళ్ళిద్దరూ వస్తారు. నేను ఇంకా మీతో చెప్తున్నా, వాళ్ళు డిబేట్లో డైరెక్ట్గా చెప్పారు, మీరు పలానా వాళ్ళతో వాళ్ళే నయం, మీకన్నా వాళ్ళే నయం అని. అంత దారుణంగా మీ వాళ్ళు ఛానల్స్ వచ్చి ఆ రకంగా మాట్లాడుతుంటే ఇక సమస్యలేం లేవా? ఇంతేపటికి నువ్వు డాష్ అంటే నువ్వు డాష్ అయినా అదేనా? అది కాదు కదా. కొత్త రాజకీయాలకి ఒరవడి సృష్టిద్దామనే ఆలోచన కాకుండా ఎంతసేపటికి నీ ప్రత్యర్థిని రాజకీయ ప్రత్యర్థిగానే చూడాలి, కానీ ప్రత్యర్థిని శత్రువులాగా చూసుకుంటూ మీ నాన్నకాలం నుంచి స్టార్ట్ అయింది. ఇలానే కొట్టుకుపోతావా? చివరికి ఏమైంది? శ్మశానం మిగిలింది. శ్మశానం వైరాగ్యం ఏముంటుంది? ఏమైనా ఉపయోగం ఉందా? నీకేమైనా ఉపయోగం ఉందా? నీ కూతురు అన్నంలో ఉన్నారు, నీ వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? సరే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ మాట్లాడుతూనే 10,000 కోట్లతోటి 5 బిల్డింగులు కడుతున్నాడు చంద్రబాబు నాయుడు,
ఇందులో దోపిడీ తప్పితే ఏం కనపట్టలేదు నాకు. అమరావతి బెస్ట్, మావిగనే బెస్ట్ అంటున్నాడు. మరి ఆయన మావిగన్ పేరు చెబితే కనుక చంద్రబాబు నాయుడు గుండెకి చచ్చిపోతాడు. ఇది ఆయన చేస్తున్న వ్యాఖ్యలు. మరి దానికి ఏం చెబుతారు? అసలు భాష ఏంది? గుండాయి జాగ్రత్త చచ్చిపోవటం ఏంది? మావిగన్న ఏంది? మరి నీ 5 సంవత్సరాలు ఏం చేసావు మావిగన్న? కరెక్ట్ రైటే. అప్పుడు 3 రాజధానులు అండి మన 3 రాజధానులు నువ్వు నేర్చావా? ఒక్క రాయి వేసావా? 3 రాజధానులు అన్నావు, 3 పేక మొక్కలాడావు, జనాన్ని తీసుకెళ్ళి బంగాళాఖాతం కలిపారు. ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా తూ నా బట్ట అన్నట్టుగా, నవ్విపోతురు నాకేంది అన్నట్టుగా మావిగన్ అంటావు, రేపు తూగన్ అంటావు, రేపు బెంగళూరు హైదరాబాద్, అదేది బెంగళూరు హైదరాబాదు తాడాపల్లి అంటావు. ఇది కాదు కదా. నీ నోట ఏదో కన్స్ట్రక్షన్గా నేను మాట కట్టుబడి ఉన్నా. మావిగన్ ఎక్కడుంది? ఆ మావిగన్ మచిలీపట్నం మరి సిఆర్డి పరిధిలోకి వచ్చినాక గుడేర దగ్గరగానే ఉందిగా, 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉందిగా. ఇంక నువ్వు కొత్తగా చెప్పేది ఏముంది? ఆ మాట చంద్రబాబు గుండెగా చచ్చిపోవటం ఏంది? ఏమన్నా నువ్వు కట్టావు, ఏదో 100 కోట్లు అంటున్నావు అసెంబ్లీ, ఏదో అమరావతి రాజధాని కన్స్ట్రక్షన్స్ నువ్వు కట్టావు. ప్యాలెస్, రుషికొండ ప్యాలెస్, పాల్గొట్టాలు కట్టావు కదా. మరి ఎంత అయింది? అడుగు 36,000 అయింది. ఒక అడుగు చదరపు అడుగుకి నువ్వు కట్టిన ఖర్చు 36,000 అక్షరాల. నీ జీవులు చెప్తున్నాయి కదా. మరి దాని లెక్క చెప్పు ఎట్టయిద్ది? ఒక కమ్మోడు, నువ్వు కూర్చున్న కమ్మోడు 20 లక్షల. ఇవన్నీ తప్పులన్నీ నీ దగ్గర పెట్టుకుని జనానికి ఏం తెలీదు, అమాయకులు, నేనేం చెబితే నమ్ముతారంటే ఎట్లా నమ్ముతారు? అయిపోయింది ఆ చరిత్ర. నిన్ను నీ పరిపాలన, నీ కథ, నీ వ్యవహారం జనాలకు అర్థమయ్యే భవిష్యత్తులో నీకు అంత సినిమా లేదు. చూడాలి మరి సెంట్రల్ గవర్నమెంట్, మరి బీజేపీ పార్టీ దుప్పట్లో కప్పుకొని ఉన్నావు. నీ చెల్లెలే చూస్తుంది బీజేపీ మోడీకి దత్తపుత్రుడని. మరి ప్రజలు ఎలా ఏ కోణంలో చూస్తారు? మరి నీ దళిత క్రిస్టియన్స్ ఎలా చూస్తారు? మైనార్టీలు ఎలా చూస్తారు రాబోయే రోజుల్లో? మరి రేపు స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్. ఆ లోకల్ బాడీ ఎలక్షన్లో నువ్వు పోటీ చేస్తావా, పోటీ చేయవా? క్లారిటీ ఉందా? ఇవన్నీ సమస్యలు పెట్టుకొని నువ్వేం చేయబోతే మావి గన్ అంటావు, ఆ గన్ అంటావు, ఈ గన్ అంటావు. నీకేందా ఈ గన్నులు, ఈ గన్ పిచ్చిందో నాకు అర్థం కావట్లా. ఆ లండన్ పోయావు, మంచి మందులు వాడుకోవచ్చు కదా, ఎందుకు మమ్మల్ని హింస పెడతావు? మాధవరెడ్డి హత్యలో చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఉంది అంటున్న లక్ష్మీ పార్వతి, ఏమంటారు మరి మీరు? దాని గురించి అసలు మాట్లాడతాం వేస్ట్. మాధవరెడ్డి చచ్చిపోయి ఇది ఎక్కడుంది? వీరగంధం సుబ్బారావు దగ్గర హార్మోన్ వాయిద్యం ఉంది. ఏమన్నా ఈ లక్ష్మీభారతి నువ్వు కమ్మబుట్టకులు ఎట్ట పుట్టావు కానీ చిచ్చి, నీ గురించి ఇంకే మాట్లాడాలంటే నాకే సిగ్గుగా ఉంది. వల్లేండి దాని గురించి వద్దు. ఎందుకంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చరిత్ర బయట వచ్చే సందర్భంలో నేను బయటకు వచ్చి ఇవన్నీ బయట మాట్లాడటం ఎలా చూడాలంటారు? సిగ్గుండాలి లక్ష్మీభారతి అనే దానికి. కట్టుకున్న మొగుడు వాళ్ళు పెట్టి 70 సంవత్సరాల ముసలాడు దగ్గరికి దేనికోసం వెళ్ళింది? ఎందుకు చంపింది రామారావు అని అన్న. రామారావు అదే చంపిందంట. అదే చంపిందని మాధవరెడ్డి చెప్పాడు చంద్రబాబు. ఇది ఎట్ట చెప్పింది, ఈమె ఎట్ట చెప్పింది అసలు ఈమె బతికింది ఆ రోజు? ఈమె ఎక్కడుంది ఈమె? ఇప్పుడు నోరు ఉందండి, ఇష్టం వచ్చి మాట్లాడితే ఎదుటాడు కూడా అంతకు 2 రెట్లు మాట్లాడతారు. ఒక మాట అంటాం ఎందుకు? వయసులో పెద్దదాని 10 మాటలు అనిపించుకోవడం దీనికి. కానీ మాధవరెడ్డి కేసు, ఇంకోళ్ళు నీ బతికేందుకు తెలియదు, జనాలందరూ తెలుసు. నువ్వు రోడ్డు మీద రా, వచ్చి మాట్లాడు. హైదరాబాద్లో కూర్చోవడం కాదు. హైదరాబాద్లో కూర్చొని మాట్లాడితే ఉపయోగం ఏముంది? నువ్వు రా, నువ్వు అమరావతికి రా, లేకపోతే నీ సొంత ఊరైన పత్తలు దాటిపురు రా, లేదా నీ మాజీ భర్త ఊరు వీరగంధం వెంకట సుబ్బారావుది వినుకొండ, అక్కడికి వచ్చి చంద్రబాబు ఇట్లా అని మాట్లాడు. అప్పుడు ఓహో శభాష్ లక్ష్మీభారతి గట్టిగానే బుర్రకథ చెప్తుంది, హరికథ చెప్తుంది, జనాలు హర్షిస్తారు. నువ్వేదో హైదరాబాద్లో కూర్చొని ఏదో పిచ్చి మాటలు మాట్లాడితే నీ పరువు, నీ స్థాయి ఇప్పుడు దాకా ఏదో నువ్వు అన్నగారి ఎన్టీ రామారావు గారి చరిస్మా, ఆయన గొడుగు కింద ఉన్నావు కనుక ఆ కొద్ది సాఫ్ట్ కార్నర్తోనే నీ మీద ఎవరు దాడి చేయట్లేదు. కానీ లేకపోతే ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నీ బతుకెంత, నువ్వు కూడా మాట్లాడేదాన్ని.